రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుంచి 26 వరకు. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడినో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడాడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎటిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతివంతునిగా తీర్చువాడున ఇండుటకు ఆయన ఇలాగ చేశాను. మొదటి అధ్యాయంలో 20వ వచనంలో చెప్పారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులైనారు. అన్యజనులు వీళ్ళు దేవుని గురించినటువంటి అనేకమైన సాదృశ్యాలు లక్షణాలు సృష్టి అంతటిలో కూడా కనబడుతున్నప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి దేవుని ఎదుట నిలబడినప్పుడు మాకేమీ తెలియదు, మీ వైపు చూడాలనేటువంటిది చెప్పటానికి కారణం లేకుండా ఉన్నారు. అదే 2వ అధ్యాయం 12వ వచనంలో 11 దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరి మీదనూ ధర్మశాస్త్రం లేకే నశించదు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుదురు. అట్లా అన్యులు యూదులు అందరూ కూడా దేవుని ఎదుట తీర్పుకు నిలబడాల్సి వస్తుంది. 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి చెప్తున్నాడు 20వ వచనంలో, ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడునో ఆయన దృష్టికి నీతివంతుడని తీర్చబడ్డాడు. ఒకవేళ ఎవరన్నా ఆశ్రయించినా సరే దాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. సో ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ధర్మశాస్త్రం దాంట్లో ఇవ్వబడినటువంటి బలులు అర్పణలు ఇవన్నీ కూడా యేసు ప్రభువుని గురించి చెప్తున్నాయి. తర్వాత ప్రవక్తలు ప్రభు రాబోతున్నాడు, ఆయన అందరికీ కోసమే బలిగా అర్పించబోతున్నాడు అనేటువంటిది ఐజయా ఇంకా వేర్వేరు గ్రంథాల్లో కూడా రాయబడింది. ధర్మశాస్త్రం వాళ్ళు అర్పించిన బలులు ప్రభువుకు సూచనగా, ప్రవక్తలు ప్రభు రాబోతున్నాడు, ఆయన అందరి కొరకైనటువంటి బలిగా దేవుడి ఎదుట నీతిమంతులుగా తీర్చబడటానికి వచ్చేవాడుగా ఉన్నాడని ముందుగానే దేవుడు వాళ్ళందరికీ కూడా ఆ విషయాన్ని తెలియపరిచించాడు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అన్నది. కనుక ఎవరైనా ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా కానీ ప్రవక్తలు చెప్పిన దాన్ని బట్టి కానీ నమ్మి ఆ బలులు అర్పించడానికి వెనక ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని కనుక జీవించినట్లయితే అది వాళ్ళకి దేవుని ఎదుట నీతిగా ఉంటుంది. ఆ క్రియలు చేసి ఆ క్రియలు వెనక ఉన్నటువంటి సత్యాన్ని కనుక నమ్మకపోయినట్లయితే అది దేవుని ఎదుట నీతిగా ఎంచబడదు. 23. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ విషయానికి వచ్చేటప్పటికి అన్యులు కానీ యూదులు కానీ, ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు కానీ ధర్మశాస్త్రం లేని వాళ్ళు కానీ, వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి భేదం కూడా లేదు. అందరూ ఒకే గాడి కిందకి తీసుకురాబడ్డారు. అదేంటంటే పాపం చేయటం. పాపం అంటే ఏంటంటే నిన్న కూడా చూసాం 2 విషయాలు. ఒకటి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం. సో 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. తర్వాత ఆ ఆజ్ఞను పాలించినప్పటికీ కూడా ఆజ్ఞ ఇవ్వబడినటువంటి వ్యక్తి యొక్క అధికారాన్ని గుర్తించకుండా కనుక ఆజ్ఞను పాలించినప్పటికీ కూడా అది లాభం లేదు. సంపూర్ణమైన విధేయత ఏంటంటే ఆజ్ఞను పాలించటం, ఆజ్ఞ ఇవ్వబడినటువంటి వ్యక్తి యొక్క ఘనతకు తగినట్లుగా లోబడి జీవించడం అనేటువంటిది. ఆ రెండింటిలో ఏది లేకపోయినా సరే అది దేవుని ఎదుట
ఆ, విధేయత చూపించినట్లుగా కాదు. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడిని ముందుగా ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడిని గుర్తించి ఆయన అధికారం కింద లేకపోతే ఆయనకు లోబడాలి, ఆయనకు నా జీవితం మీద ఉన్నటువంటి అధికారాన్ని నేను గుర్తెరగాలనేటువంటి భావనతో, ఆ ఉద్దేశంతో లేకపోతే ఆ ఒప్పుకోలుతో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నెరవేర్చడం అనేటువంటిదే దేవునికి విధేయత. దేవుడు ముందు విధేయత చూపించకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నెరవేర్చినప్పటికీ ఆ ఆజ్ఞను నెరవేరుస్తున్నట్లే కానీ ఆయన మీద ఆయన యొక్క స్థానాన్ని, ఘనతను, ఆయన యొక్క ప్రభుత్వ మన మీద ఉన్నటువంటి ఆయన అధికారాన్ని గుర్తించినట్టు కాదు. ఆ రెండు ఎప్పుడైతే జతగా చేయబడతాయో, ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుణ్ణి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను రెంటిని పూర్ణ హృదయంతో మనిషి ఎప్పుడు నెరవేర్చగలుగుతాడో అప్పుడు మాత్రమే పాపం అనేటువంటిది లేకుండా మనిషి జీవించగలుగుతాడు. ఆ సందర్భంగా చూసినప్పుడు అన్యజనులు ఎప్పుడు కూడా దేవుణ్ణి వాళ్ళు గుర్తించలే. మొదటి అధ్యాయంలో చెప్పినట్టు, రెండో అధ్యాయంలో చెప్పినట్టు యూదులు ఆజ్ఞలు గైకొన్నప్పటికీ ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి దేవుడు వెనక ఉన్న ఉద్దేశాన్ని, ఆ దేవుడిని సరైన విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలే. ఆ విషయానికి వచ్చేటప్పటికి అందరూ కూడా పాపం చేసి సరైన విధంగా జీవించితే దేవుడు ఏ విధంగా వాళ్ళందరికీ మహిమ ఇచ్చి మనిషి మొట్టమొదటి పాపం చేసినప్పుడు కోల్పోయినటువంటి ఘనతను తిరిగి పొందగలడో దాన్ని పొందే విషయంలో అందరూ కూడా తప్పిపోయారని చెప్తున్నాడు. 24 వచనం. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తు నందు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. అది అలా చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభునందు కనుక విశ్వాసం ఉంచితే వాళ్ళందరూ కూడా, అంటే దేవుడు నన్ను ప్రేమించి నేను ఆయన వైపుకు రాగలిగి ఆయనకు నా మీద ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అధికారాన్ని గుర్తించడమే మాత్రమే కాకుండా ఆయన ఘనతను, ప్రభావాన్ని కూడా తెలుసుకుని నా తప్పిపోయినటువంటి జీవితం విషయమై నేను దేవునితో, సృష్టికర్తతో సంబంధంలోనికి వచ్చి జీవించాలని, తర్వాత నన్ను సృష్టించుటలో కలిగిన ఆయన యొక్క ఉద్దేశాన్ని గమనించాలని కనుక వచ్చినట్లయితే, అది కనుక నమ్మితే వాళ్ళందరికీ రక్షణ లేకపోతే ఉచితంగా నీతిమంతులుగా తీర్చేటువంటి అవకాశాన్ని, ద్వారాన్ని దేవుడు తెరిచి ఉంచాడు. ఎవరైతే అటువంటి విధంగా రారో వాళ్ళకి ఇప్పుడు కూడా నీతిమంతులుగా తీర్చబడటానికి అవకాశం లేదు. నమ్మువారు ఆయన కృపచేతనే. నమ్మటం అంటే ఏంటి? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను రక్షించబడటానికి తెరవబడినటువంటి ద్వారం, ఆ ద్వారంలో నేను ప్రవేశించగలగటానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని బలిగా అర్పించబడినటువంటి విషయాన్ని నా జీవితంలో నేను స్వీకరించడం అనేటువంటిదే విశ్వాసం. నేను వేరే ఏం చేయవసరం. నన్ను ప్రేమించి దేవుడు నేను ఆయనతో కూడా సరైన సంబంధంలోనికి రాగలగటానికి నా క్రియల ద్వారా కాకుండా ఉచితంగా ఆయన అనుగ్రహించబడేటువంటి రక్షణ, తప్పిపోయిన నా జీవితాన్ని తిరిగి సృష్టికర్త అయినటువంటి దేవునితో నేను సంబంధంలోనికి వచ్చి జీవించలాగున తెరవబడినటువంటి ద్వారాన్ని, ఆయన అర్పించినటువంటి ఆ బలిని నేను స్వీకరించడం అనేటువంటిదే ఆ క్రియ మొత్తం మీద విశ్వాసం ఉంచటం. 25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని. ఎవరైతే మనుషులు పూర్వం పాపం చేశారో వాటన్నిటికీ ఆయన ఇంతవరకు శిక్ష విధించలే. ఎవరికి? చనిపోయిన వాళ్ళకా, బ్రతుకున్న వాళ్ళకా? అన్యజనులకు కానీ యూదులకు కానీ అయితే ఆయన రాకమునుపు చనిపోయిన వాళ్ళు ఏమవుతారు? ఆయన రాకమునుపు ఏదైతే యేసు ప్రభు రాకుండా ముందు వాళ్ళందరూ కూడా పాపములు చేసి చనిపోయారో వాళ్ళ పాపాలు కనుక ఉపేక్షించినట్లయితే అప్పుడు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం కానీ వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ మీద నేరువు మోపుతుండగా వాళ్ళు పాపులని, నీతిమంతులని తీర్చబడేటువంటి ప్రక్రియని దేవుడు చేయవలసిన అవసరం లేదు. కానీ ఎవరైతే ఆ ధర్మశాస్త్రాన్ని జరిగించుతూ లేకపోతే ఆ ధర్మశాస్త్రం యొక్క బలులు, అర్పణలు అర్పించి దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించి దాని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళని, ధర్మశాస్త్రం లేకుండా సృష్టికర్త అయిన దేవుడు నా జీవితానికి విమోచన ఆయన కలుగు చేస్తాడు అనేటువంటి నమ్మకంతో దేవుని చూచారో వాళ్ళని
వాళ్ళ పాపాలన్నింటినీ కూడా తన ఓర్మి వలన ఆయన ఉపేక్షిస్తాడు. ఎవరైతే ఆ క్రియల ద్వారా తను నీతిమంతులుగా తీర్చబడాలని కోరుతారో ఇంక వాళ్ళకి ఆ ఉపేక్షించడం అనేటువంటిది జరగదు. పాత నిబంధన కాలంలో చనిపోయినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళందరికీ కూడా ఎవరైతే నమ్ముతారో యేసు ప్రభు చెప్పబడినటువంటి, అంటే దేవుడు తన ధర్మశాస్త్రంలో ఏదైతే తన కుమారుడిని యేసుక్రీస్తు వస్తాడు చనిపోతాడని చెప్పారో దాని ప్రకారంగా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆ నమ్మకంతో కలిగినటువంటి నీతి జీవితాన్ని జీవించి దేవుడి వైపు చూస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పాపాల నుంచి క్షమిస్తాడు. ఉపేక్షించి ఆ బలి అర్పించబడినప్పుడు, అంటే కుమారుడిని యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా అప్పగించబడేటువంటి బలి జరిగినప్పుడు వాళ్ళ పాపాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నిటిని కూడా కొట్టేస్తాడు. ఇప్పుడు ఆయన ప్రభు వచ్చిన తర్వాత ఇక ఆ పని చేయవసరం. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ప్రభు చనిపోయాడు. ఇప్పుడు నా వయసులో నేను 20 ఏళ్ళ వరకు పాపం చేసినటువంటి పాపాలన్నీ దేవుడు ఆ 20 ఏళ్ళ వయసులో నా మీద శిక్ష విధించలే. నేను ఎప్పటి వరకైతే పాపాలు క్షమించబడటానికి నేను జీవించిన జీవితకాలం అంతటిలో కూడా ఆయన వైపు నేను తిరుగుతానేమో అని చెప్పి అప్పటి వరకు కూడా నా పాపాలకు శిక్ష విధించకుండా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. తన ఓరిమి వలన ఉపేక్షిస్తాడు. అంటే ఆ పాపాల గురించినటువంటి లెక్క తీసుకోకుండా తన కుమారుడి వైపు నేను తిరిగి ఆయన చేసినటువంటి గొప్ప పుణ్యకార్యం నందు విశ్వాసం ఉంచుతానేమో అని ఆయన ఎదురు చూస్తుంటాడు. అలా ఉపేక్షిస్తాడు. అంటే ఉదాహరణకి లూకా సువార్తలో ఉంది, ఒక అంజూరపు చెట్టు ఫలించకపోతే తోట యజమానుడు వచ్చేది కత్తిరించమంటాడు. తోట మాల ఏం చెప్తాడంటే ఇంకా 3 సంవత్సరాలు గడివి ఇవ్వను. అంటే వెంటనే తీసుకోకుండా శిక్ష, కొంత సమయం పొడిగించి ఈలోపైనా సరే అతడు మారు మనసు పొంది దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను ఉచితంగా స్వీకరించడానికి విశ్వాసాన్ని ఆ కార్యమందు వ్యక్తపరుస్తాడేమో అని చూస్తుంటాడు. ఎవరు? దేవుడు చూసి పాపాలకు వాళ్ళు చేసినటువంటి దానికి వెంటనే శిక్ష విధించకుండా చివరి వరకు వేచి ఉండి వాళ్ళు చివరి క్షణంలో అయినా సరే నేను నిజమైన దేవుడు యేసు ప్రభు అని కనుక నమ్మినట్లయితే వాళ్లకు పాపం వలన వచ్చినటువంటి శిక్ష నుంచి తప్పించి నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. సిలువలో వేలాడినటువంటి ఆ దొంగ చేసిన పని అది. అప్పటి వరకు మనం చేసినటువంటి పాపాలన్నిటిని క్షమించి, అంటే ఉపేక్షిస్తాడు. అంటే వాటిని పాస్ ఓవర్ అంటారు తిరిగి, లేకపోతే వాటికి చెందవలసినటువంటి శిక్షను పరిహారాన్ని మనకి ఇవ్వకుండా ఉండటం. ఏ ఉద్దేశంతో? ఎప్పుడైనా సరే అతడు మారు మనసు పొంది నా వైపు తిరుగుతాడేమో అని. అట్లా కనుక ఆయన ఎవరు రక్షణ పొందుతారో ఆయనకు తెలిసినప్పటికీ వాళ్ళ కొరకే చనిపోడు. అలా కనుక చనిపోయినట్లయితే దేవుడు పక్షపాతంగా వ్యవహరించినట్టు. చనిపోవటం అనేటువంటిది దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం, అంటే అందరినీ. 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మన పాపముల కొరకు మాత్రమే కాకుండా అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థంగా చేయబడ్డాడు. అలా చేసి ఇప్పుడు చెప్తున్నాడు అందరూ మారు మనసు పొంది ఆయన వైపు తిరగాలని, అందరూ రక్షణ పొందవాలని దేవుని యొక్క ఉద్దేశమైనదని. ఎందుకంటే అలా అందరి కొరకు చనిపోయాడు కాబట్టి. ఇప్పుడు అందుకని యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అలా చనిపోవటం ద్వారా రక్షించబడేటువంటి వాళ్ళు రక్షించబడాలనేటువంటి అంతవరకు వాళ్ళలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన వేచి ఉండి వాళ్ళందరినీ కూడా చక్కగా నడిపించాలని, నిత్య జీవంలోనికి రావాలని, తన కుమారుడు యందు విశ్వాసం ఉంచాలని, తను చేస్తున్న క్రియలు యందు కాకుండా దేవుని వైపు చూడాలని ఆయన కోరుతుంటాడు. 26వ వచనం, యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచిన దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనో ఎండుటకు ఆయన ఇలాగూ చేశాడు. ఎందుకు దేవుడు అలా చేశాడంటే యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారంగా బయలుపరచను. అంటే పాత నిబంధనలో అది సంవత్సరానికి ఒకసారి
ప్రాయశ్చిత్తార్థమైన బలి పశువు యొక్క రక్తాన్ని ప్రధాన యాజకుడు కరుణాపీఠం మీద కుమ్మరించేవాడు తీసుకెళ్ళి. అది మనుషుల పాపాల కొరకు, అంటే వాళ్ళు చేయవలసిన విషయాలలో తప్పిపోయిన వాటన్నిటి కొరకు, వాళ్ళు తెలియకుండా చేసినటువంటి పాపాలన్నిటి కొరకు కూడా వాళ్ళందరికీ కూడా సరైనటువంటి విధంగా విడుదల కలుగజేయబడటానికి, దేవుని యొక్క కరుణను వాళ్ళందరికీ చూపించగలగటానికి ఆ బలి పశువు యొక్క రక్తం సంవత్సరంలో ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడి ఆ రక్తాన్ని దేవుడు యొక్క కరుణాపీఠం మీద కుమ్మరించేవాడు ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆ కరుణాపీఠం అనేటువంటిదే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆ కరుణాపీఠం మీద కుమ్మరించబడినటువంటి రక్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తుది. అంటే దాని ద్వారా, అంటే మనుషులందరి కొరకు ఆయన అప్పగించబడినటువంటి బలి ద్వారా నమ్మువారందరూ కూడా రక్షణ పొందగలగటానికి దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడు. అయితే దేవుడు ఎలాంటి వాడు అనేది కూడా ఇక్కడ చెప్పాడు. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచ నిమిత్తము, అంటే దేవుడు తన యొక్క నీతి అంటే ఏంటంటే పాపాన్ని ఒప్పుకోడు, కానీ పాపం కొరక ఎవరైనా కనుక ప్రాయశ్చిత్తం చేసినట్లయితే ఆ ప్రాయశ్చిత్తార్థమైన బలిని అంగీకరించి మిగిలిన వారిని రక్షించబడగలగటానికి కావలసినటువంటి విధంగా చేయగలడు అని. ఒకవేళ తను కనుక నీతిమంతుడని ఎలా గుర్తించబడతాడు? పాపానికి చెందవలసినటువంటి శిక్ష విధించినప్పుడే. ఆ శిక్ష విధించబడకుండా పాపిని తీసుకోలేడు. పాపిలో ఉన్నటువంటి చేసినటువంటి పాపం, లేకపోతే నిలిచి ఉన్నటువంటి పాపానికి చెందవలసినటువంటి పరిహారం చెల్లించబడినప్పుడే పాపిని దేవుడు అంగీకరించగలడు. అది దేవుని యొక్క నీతి. ఇప్పుడు ఏం చేయాలి మరి? పాపిని అంగీకరించి ఆయన వారిని ప్రేమించుతున్నాడు కాబట్టి అతడు చేసినటువంటి పాపానికి, లేకపోతే అతనిలో మూలంగా ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావానికి చెందవలసినటువంటి పరిహారాన్ని ఆ పాపి అయినా చెల్లించాలి, వేరేవారు ఎవరైనా చెల్లించాలి. ఆ వేరేవారు ఎవరంటే దేవుని కుమారుడిగా పంపబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రక్తం సంవత్సరంలో ఒక్కసారి ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడినటువంటి కరుణాపీఠం మీద ఏ విధంగా కుమ్మరించబడుతుందో, మన ప్రభు పరలోకంలోనికి తన రక్తాన్ని స్వయంగా తీసుకుని వెళ్ళి కుమ్మరించాడు అక్కడ. కనుక ఆ కార్యము నా పక్షంగా చేయబడింది కాబట్టి దేవుడు నీతిమంతుడు గనక ఎవరైనా సరే ఆయన ఎందు కనుక, అంటే ఇప్పుడు చేయబడినటువంటి కార్యం ఎందు కనుక విశ్వాసం ఉంచితే వాళ్ళందరినీ కూడా పాపానికి చెందవలసినటువంటి పరిహారాన్ని, ప్రాయశ్చిత్తార్థాన్ని చెల్లించినట్లుగా దేవుడు భావిస్తాడు. తాను నీతిమంతుడును, నమ్ము వారందరినీ నీతిమంతుడిగా తీర్చువాడై అన్నాడు. ఏమి నమ్మాలి? దేవుడు ఒకడే, ఆయన కుమారుడి ద్వారా మనందరికీ కొరకు ప్రాయశ్చిత్తార్థమైనగా అర్పించబడిన యేసు ప్రభువు. నా అంతటగా నేను దేవుడి నుంచి తప్పిపోయినప్పుడు మరలా నా సృష్టికర్త, పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి ఆయనతో నా సంబంధంలోనికి రాగలగటానికి నా యొక్క సొంత క్రియలు, మరి మా మంచి స్వభావం ద్వారా కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలి ఏదైతే దేవుడు అంగీకరించాడో ఆ బలి మీద కనుక నేను విశ్వసించినట్లయితే, లేకపోతే దాన్ని ఒక వరంగా ఇవ్వబడిన దాన్ని నేను కనుక స్వీకరించినట్లయితే, దాంట్లో యేసు ప్రభు నన్ను ప్రేమించి నా కొరకే చనిపోయాడనేటువంటిది కనుక మనం కన్ఫెస్ చేయగలిగితే, అంటే హృదయంలో అయినా సరే నిజమైనటువంటి విధంగా ఆయనను ప్రభువుగా కనుక చూడగలిగినట్లయితే, నన్ను సృష్టించాడు కనుక నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటున్నానని చెప్పగలిగితే, ఆయన ఏ విధంగా నీతిమంతుడో ఈ చేయబడినటువంటి కార్యమందు విశ్వాసం ఉంచి వాళ్ళందరినీ కూడా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు చేశాడు. కనుక మనిషి తన సొంత యొక్క బలము, శక్తి ద్వారా ఎప్పుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడతాడు. సో ప్రభు అయిన యేసుక్రీస్తు జరిగించినటువంటి ఆ కార్యమందు కనుక ఎవరైనా విశ్వాసం ఉంచినట్లయితే, నిజంగా దేవుని యొక్క అధికారాన్ని, ప్రభుత్వాన్ని, పరిశుద్ధతను గుర్తెరిగి తన పడిపోయినటువంటి తనంలో నుంచి బయటికి రాగలిగితే,
ఇంతవరకు మన జీవితంలో చేసిన పాపాలన్నిటినీ కూడా ఆయన తన ఓరిమి వలన ఉపేక్షించి కరుణాధారంగా బయలుపరిచినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తమందు బలి అర్పణ ఎందు కనుక విశ్వాసం ఉంచినట్లయితే తను నీతిమంతుడును విశ్వాసం ఉంచు వారందరినీ నీతిమంతుడిగా తీర్చబడేట్టుకు దేవుడు కారకుడుగా మనందరికీ చేయబడ్డాడు. కనుక ఏ కార్యం ద్వారా కూడా, అంటే ఇప్పుడు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ వేరే వాళ్ళు కానీ తర్వాత క్రైస్తవులైనా సరే, ఇటువంటి అవగాహన లేకుండా నామకార్థంగా ఉండి నేను చర్చికి వెళ్తున్నాను, అది చదువుతున్నాను, ఇది చేస్తున్నాను, అవన్నీ లాభం లేదు. వ్యక్తిగతంగా ఆ పాపం అనగా ఏమిటో, దేవుడు ఏ విధంగా దేవుడి నుంచి దూరంగా ఉండి పాప జీవితంలో జీవిస్తున్నాడో అది గమనించగలిగి ఆ పాపక్రియలు దేవుని యొక్క అధికారం లేనటువంటి తనాన్ని రెండింటిని ఒప్పుకొని ఇప్పుడు సృష్టించిన సృష్టికర్త వైపు తిరిగి ఆయనను ప్రేమించుతున్నానని, ఆయన ఆజ్ఞలను గైకొనటానికి, ఆయనను కనుపరుస్తాననేటువంటి హృదయంతో ప్రభువు వైపు చూచినప్పుడు నమ్ము వారందరికీ కూడా ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటానికి కారకుడిగా చేపట్టాడు.